నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ బ్రిగేడియర్ జనరల్ మహమ్మద్ ఆల్ వాజాన్ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ కువైట్ లో లేబర్ మార్కెట్ తెరిచి ఉందని చెప్పి, అలాగే మేము ప్రవాస కార్మికుల రిక్రూట్మెంట్ ను అస్సలు ఆపలేదని చెప్పి ఆయన వెల్లడించారు. కువైట్ లో ఇటీవల కాలంలో మనం చూసుకుంటే వీసాలను నిలిపివేశారని చెప్పి సోషల్ మీడియాలో ఒక వార్త అయితే హల్చల్ చేస్తూ ఉంది. అటువంటి పుకార్లను నమ్మవద్దని చెప్పి ప్రవాసుల కోసం కువైట్ లేబర్ మార్కెట్ ఓపెన్ లోనే ఉంది, అలాగే వాళ్లకు వీసాలు ఇస్తూనే ఉన్నామని చెప్పి, అలాగే వాళ్ళ రిక్రూట్మెంట్ ను అస్సలు ఆపలేదని చెప్పి ఆయన వెల్లడించారు. కాబట్టి కువైట్ కు వస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో చాలా మంది కూడా మేము వీసాలకు అప్లై చేసి 2 నెలలు అవుతుంది, 3 నెలలు అవుతుంది, వీసాలు అయితే ఇవ్వడం లేదు. ఏమన్నా అడిగితే వీసాలు బంద్ అయిపోయాయి, ముఖ్యంగా సూన్ వీసాలు ఇవ్వడం లేదని చెప్పేసి ప్రచారం అయితే ఎక్కువగా జరుగుతూ ఉంది. అటువంటి వార్తల్లో ఎటువంటి నిజం లేదు. సూన్ వీసాలు కానీ, ఖాదీం వీసాలు కానీ, ఫ్యామిలీ వీసాలు కానీ అన్ని రకాల వీసాలను కువైట్ ప్రభుత్వం జారీ చేస్తూ ఉంది. ఎవరైనా సరే ఇటువంటి వార్తలను నమ్మవద్దని చెప్పేసి అన్ని వీసాలను జారీ చేస్తూ ఉంది. ఒకవేళ మీకు వీసా తీసే విషయంలో ఏదైనా ఆలస్యం అయితే దానికి రకరకాల కారణాలు ఉండవచ్చు. ఆ యొక్క రకరకాల కారణాలు మీరు వీసా కోసం అప్లై చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ యొక్క వ్యక్తిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. కాబట్టి కువైట్ కు వస్తూ ఉన్న మన భారతీయులు, కువైట్ లో ఉన్న మన భారతీయులు ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.